నారాయణాయ నమః. సర్వసంగ పరిత్యాగులతో సాంగత్యం చేయటం వల్ల శ్రీహరి పాదపద్మాలను నిష్ఠతో సేవించే భాగ్యం లభిస్తుంది వాళ్ళకు. నిజం కదా. ప్రహ్లాదుడు వారిని సేవించి గొప్పదైన ఆనందాన్ని వృద్ధి చేసుకునవటమే కాకోకుండా చెడ్డవారితో స్నేహం చేసి దీనులైన ఇతరుల మనస్సునకు కూడా పలుమార్లు శాంతిని చేకూర్చాడు. చెడ్డవారు అంటే వాళ్ళు ఈ దృష్టిలో, ప్రహ్లాద్ దృష్టిలో వాళ్ళంతా దీనులు అని అర్థం. వాళ్ళను తిట్టలేదు, చెడ్డవాళ్లను. పాపం వాళ్ళు ఏదో శాపగ్రస్తులై ఈ విధంగా మారిపోయారు వాళ్ళు. అందుకని వాళ్లను నిదానంగా పలుమార్లు వాళ్లను శాంతింపచేయక తప్పదు అని మాటలతో బోధలతో సరిచేసేవాడు. రాజ్యాన్ని ఇవ్వలేదు సరిచేయటానికని, వాళ్ళకు నిజమైనటువంటి శాంతిని చేకూర్చాడు. భోగభాగ్యాలతో శాంతి దొరకదు, ఆనందం దొరకదు. పరమాత్ముడి యొక్క సద్భక్తిని, పరమాత్ముడి యొక్క స్నేహమే అదే నిజమైనటువంటి శాంతిని ఆహర్నిషాదులు కలిగిస్తుంది, ఎప్పటికీ కలిగిస్తుంది, అన్ని జన్మలోనూ కలిగిస్తుంది. అటువంటి మహాభాగ్యశాలి గొప్ప భగవద్భక్తుడు మహాత్ముడు ప్రహ్లాదుడు. అటువంటి తన పుత్రుడికి హిరణ్యకశిపుడు ద్రోహం చేశాడు అన్నాడు నారద మహర్షి. అటువంటి మహానుభావుడికి తన తండ్రినే హిరణ్యకశిపుడు ద్రోహం చేశాడు. అంటే ద్వేషించి వాడిని నొప్పి పెట్టాడు. సర్వసంగ పరిత్యాగి అయినటువంటి ప్రహ్లాదుడు సద్భక్తుడు, పరమాత్ముడి స్మరణతో ఆనందాన్ని పొందేటువంటి వాడు. అటువంటి మహాత్ముడు ఇక్కడ కొడుకు తండ్రి అనే భావం లేకోకుండా చెప్తున్నారు. అటువంటి మహానుభావుడికి ద్రోహం చేశాడు. అది ఇటువంటి కొడుకు నాకు పుట్టాడే, నేను ఇంత రాక్షసుడినైనా ఇంత క్రూరుడినైనా నాకు భగవద్భక్తుడు పుట్టాడే అని ఒక్క క్షణం కూడా యోచన చేయలేదు. చేసింటే బాగుండేమో, హిస్టరీ చేంజ్ అయిపోయేదేమో తెలియదు. కానీ వాళ్ళు శాపగ్రస్తులు కదా, వాళ్ళు చేయరు. అటువంటి ప్రహ్లాదుడికి ద్రోహం చేశాడే ఈ హిరణ్యకశిపుడు అని నారద మహర్షి దుఃఖించాడు. అప్పుడు ధర్మరాజు ఆయనతో, ఓ దేవర్షి, భగవద్భక్తి అనే నీ వ్రతం చాలా గొప్పది. నీ నుండి నేనొక విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్రహ్లాదుడు నిర్మల స్వభావం కలవాడు, సత్పురుషుడు. అతడి తండ్రి అతడికి ఎందుకని ద్రోహం చేశాడు? ఎందుకో నాకు చాలా సందేహం ఉంది, నాకు తెలియటం లేదు. ప్రహ్లాదుడు చూస్తూనే మారిపోయేటువంటి జనము ఈ హిరణ్య కశిపుడికి ఎందుకు దొరకలేదు? ఒక్కరోజు కూడా మారలేదే. రాక్షసుడు కాబట్టి మారలేదు. సహజంగానే తండ్రులకు పుత్రులు అంటే ఎంతో ప్రేమ కదా. సహజంగా ఉండే ప్రేమ కూడా వీడికి లేదా? పుత్రులంటే ఎంత ప్రేమ, పుత్రులంటే వీడికి అది లేనే లేదే. తమ మాట వినకుండా వ్యతిరేకంగా ప్రవర్తించే కుమారులను కూడా తండ్రులు కేవలం శిక్షణ ఇవ్వటం కోసమే కోపిస్తూ ఉంటారు, కానీ నిజమైన శిక్ష ఇవ్వరు. వాళ్ళకి ఏదో నేర్పటానికి, ఆ ఇల్లు బాగుపడటానికి, సమాజం బాగుపడటానికి అప్పుడప్పుడు అన్నట్టుగా అనుకోకుండా ఉన్నట్టుగా నొప్పి లేకోకుండా తండ్రులు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు పిల్లలకి. కానీ అది కూడా లేదే. అప్పుడప్పుడు కొంచెం కోపం చేసుకుంటారు, కానీ వీది విపరీతమైన కోపం వీడిది. అంతేగాని తండ్రి శత్రువులాగా ప్రవర్తించి కుమారుడికి ద్రోహం చేయడు కదా ఎప్పటికైనా. ఇది లోక ప్రవర్తన కదా, ఇది లోకంలో ఉండేటువంటి ఒక సామెత కదా. ఎవరైనా ద్రోహం చేస్తారా పుత్రుడికి? తండ్రి ఎటు చెడ్డవాడైనా కూడా, లేక కొడుకు ఎటు చెడ్డవాడైనా కూడా చేయడు కదా. అది కూడా ఈ మనిషికి లేదే. ఇంత తపస్సు చేసినవాడు, బ్రహ్మభక్తుడు, మరి ఒక్క పర్యం కూడా చూపించలేదే
విష్ణు భక్తి ఉండేవాడు పూర్వంలో. ఓకే, ప్రహ్లాదుణ్ణి ఏమన్నా చేయని, కానీ ఆ కరుణ కూడా లేదే. శ్రీహరిని సేవించినటువంటి గుణం కూడా ఎందుకు లేదు స్వామి? ఏమైపోయింది వాడికి? ఇంత మొండితనం ఎందుకు వచ్చింది? అటువంటిది తండ్రికి అనుకూలంగా ఉంటూ పెద్దలను దైవంగా భావించే సత్పురుషులైన పుత్రులకు తండ్రులు ద్రోహం చేయరని నేరుగా నేను చెప్పనక్కర్లేదు కదా. కానీ ఓ ప్రభువు, తండ్రి అయిన హిరణ్యకశిపుడు పుత్రుడైన ప్రహ్లాదుడిపై చూపించిన ద్వేషం అతడి యొక్క మరణానికే కారణమైనది. ఎందుకు అంత ద్వేషం చూపించాడంటే చెడ్డ మరణానికి, వాడి యొక్క దుర్గుణాలన్నీ కూడా వాడి మరణానికి దగ్గరికి తీసుకుపోతున్నాయి. ఈ వింతకు గల కారణాన్ని తెలుసుకోవాలని కుతూహలపడుతున్నాను ప్రభు. దీనిపై నాకు గల సందేహాన్ని నువ్వు పోగొట్టు అన్నాడు ధర్మరాజు. ఎంత పెద్ద ధర్మ సందేహం కలిగింది! ఇంతటితో 7వ స్కందంలోని 4వ అధ్యాయము సమాప్తము. ఇక 5వ అధ్యాయానికి వెళదామా? ఈ అధ్యాయంలో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని వధించటానికి ప్రయత్నించుట, మరి ప్రహ్లాదుడు చెప్పిన 9 విధముల భక్తి అనేటువంటి విషయాలు చెప్పబడ్డాయి. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. నారద మహర్షి ధర్మరాజుకు ఇలా చెప్పాడు. రాక్షసుల పూజ్యుడైన శుక్రాచార్యుణ్ణి పురోహితుడిగా స్వీకరించాడు. ఆయనకు షండు, అమర్కుడు అనేటువంటి 2 కుమారులు ఉన్నారు. వారు రాక్షస రాజైన హిరణ్యకశిపుడికి ఇంటి దగ్గరలో నివసించేవారు. హిరణ్యకశిపుడు ఒకనాడు ప్రహ్లాదుని వారి వద్దకు పంపాడు. ప్రహ్లాదుడు పిల్లవాడే అయినా తత్వ విచారం చెయ్యటంలో పండితుడు. వారు ప్రహ్లాదుడికి ఇతర రాక్షస బాలులతో పాటు విద్యను బోధించసాగారు. ఆ గురుకులంలో గురువు బోధించిన పాఠాన్ని ప్రహ్లాదుడు శ్రద్ధగా విని తర్వాత చదివేవాడు. కానీ ఆ బోధలన్నిటికీ తనవాడు పరాయివాడు అనేటువంటి చెడు పట్టుదలయే ఆధారంగా ఉన్నదని తెలుసుకున్నాడు. ఈ చదువులంతా కూడా నాది నీది, నీది నాది. ఏం చదువు ఇది? నాకు అర్థం కాలేదే. ఇవి చాలా వరకు ప్రహ్లాదుని పట్టుకున్నాయి. నారాయణాయ నమః.